ఇప్పుడేమీ వచ్చేసింది కదా. మోంతా తుఫాన్ ఏదైతే ఉందో మనందరికీ కూడా తెలుసు. దాదాపు పెద్ద ప్రమాదం నుండి మనమంతా బయటపడ్డాం అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. ఏదైతే ప్రకృతి వైపరీత్యాలు సంభవించడం అనేది మనం నిరోధించేటువంటి పరిస్థితి లేదు. అయితే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేశాయి, ప్రజలకి ఏ విధంగా ఇబ్బంది లేకుండా రక్షణగా ప్రభుత్వాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని మనంతా కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అయితే ఈ మోంతా తుఫాన్ సందర్భంగా పెద్ద ఎత్తున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వం జిల్లాలో భీమవరంలోనే కాదు జిల్లాలో తీర ప్రాంతంలో కూడా ఒక్క మరణం లేకుండా, పశు సంపదకు కూడా ఏ విధమైన నష్టం లేకుండా ప్రజలందరినీ కూడా పెద్ద ఎత్తున సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు చేసింది అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. గతంలో ఎప్పుడూ కూడా ఈ రకమైనటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోబడలేదనేటువంటి విషయాన్ని కూడా మనం అంతా కూడా గ్రహించాం. దాదాపు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2 రోజుల పాటు రాత్రంతా కూడా సచివాలయంలోనే పడుకుని, అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రతి 2 గంటలకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని వివరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున సమన్వయంతో పనిచేయడం, వారికి అనుగుణంగా జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఏదైతే ఉన్నదో అన్ని శాఖల వారు చక్కని సమన్వయంతో పనిచేయడం వల్ల మాత్రమే ఈ విధంగా మనం పెద్ద వైపరీత్యం నుండి బయటపడ్డాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనంతా కూడా భావించాలి. పెద్ద ఎత్తున ఎలక్ట్రికల్ పోల్స్ కూలిపోయాయి, చాలా చోట్ల పెద్ద ఎత్తున చెట్లు కూలిపోయాయి రహదారులకు అడ్డంగా. అయినప్పటికీ కూడా ప్రజల్ని ముందస్తు హెచ్చరికలు జారీ చేసి ఎక్కడైతే అనుమానిత ప్రాంతాలు ఉన్నాయో, లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో, అది భీమవరం కానివ్వండి, పాలకొల్లు కానివ్వండి, ఆచంట కానివ్వండి, ముఖ్యంగా తీర ప్రాంతం ఏదైతే ఉందో, ముఖ్యంగా మత్స్యకారులకు సంబంధించి అనేక గ్రామాలని దాదాపు 91 చోట పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అందరినీ అక్కడికి తరలించడం వల్ల మనంతా కూడా సక్సెస్ఫుల్గా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాం అనేటువంటి విషయాన్ని నేను చెప్తూ ఉన్నా. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు, జేసీ గారు, రాహుల్ రెడ్డి గారు, అదేవిధంగా ఆర్డీఓ గారు, ఇతర రెవెన్యూ సిబ్బంది, జిల్లాలో ఉన్నటువంటి ఎంఆర్ఓలు కానీ, వ్యవసాయ శాఖ అధికారులు కానీ అందరూ అన్ని డిపార్ట్మెంట్లు కూడా సమన్వయంతో పనిచేసి ఎప్పటికప్పుడు సీఎం గారు కాన్ఫరెన్స్ ద్వారా మానిటర్ చేయడం, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు కూడా ఏదైతే కింద స్థాయి అధికారులను అప్రమత్తం చేయడం ద్వారా పెద్ద ఎత్తున మనం సక్సెస్ అయ్యామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాం. అయితే పెద్దగా నష్టం జరగపోయినప్పటికీ కూడా ఒక 1 వారం రోజుల పాటు 4 రోజుల పాటు మనం పనుల్లోకి వెళ్ళి నిత్యం పనులు చేసుకుని బ్రతికేటువంటి కుటుంబాలు ఉన్నాయి. వారందరికీ కూడా పనులు లేనటువంటి సందర్భం ఈ వాతావరణంలో వర్షాల కారణంగా. కాబట్టి వారందరికీ చేదోడుగా ఉండాలనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా 10 కేజీల బియ్యం, అలాగే 1 కేజీ కందిపప్పు, 1 కేజీ ఆయిల్, అదేవిధంగా టమాటాసు, ఉల్లిపాయలు ఉండి ఏదైతే నిత్యావసర సరుకులు ఉన్నాయో దాదాపు ఈ జిల్లాలో 25,000 మందికి ఈ విధంగా ప్రభుత్వం తన వంతు సహాయంగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే పునరావాస కేంద్రంలో ఉన్నారో 1 రోజు పాటు 2 రోజుల పాటు వీరందరికీ కూడా ఒక మనిషికి 1000 రూపాయలు చొప్పున, అదేవిధంగా తీర ప్రాంత గ్రామాల్లో ఉన్నటువంటి మత్స్యకారులకి 3,000 రూపాయలు చొప్పున, కుటుంబానికి 3,000 మించకూడదు. మేము 5గురు ఉన్నామన్నా కూడా ఒక కుటుంబానికి సంబంధించి 3,000 రూపాయలు ఇస్తారు. కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం మీ అందరి కోసం ఆలోచించి దాదాపు జిల్లాలో 26,000 ఎకరాలు పంట పొలాలు నీట మునగడం కానీ లేకపోతే పడిపోవడం కానీ జరిగినాయి. వ్యవసాయం రైతులందరికీ కూడా వారందరికీ కూడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుండి కూడా రాబోయేటువంటి రోజుల్లో చక్కటి సహకారం అందిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో పరిస్థితిని ప్రతి
ఫోటో కూడా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ద్వారా సమాచారాన్ని తీసుకున్నారు. వెంటనే కేంద్రం నుంచి కూడా కొంత సహాయం అందించడానికి ఏర్పాట్లు జరిగాయి. మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరించడం వల్ల ప్రధానమంత్రి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా శాసనసభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా బేవరం అంజుబాబు గారు, నరసాపురాన్ని నాయకర్ గారు, పాలకొల్లు రామానాయుడు గారు, అదేవిధంగా ఆచండికి సంబంధించి పితాని సత్యనారాయణ గారు, అదేవిధంగా ఈ జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి రవికుమార్ గారు, వీళ్ళందరూ కూడా సమన్వయంతో పనిచేసి రాత్రులు పగలు కూడా ఈ జిల్లాకి పెద్ద ఎత్తున ప్రమాదం జరగకుండా కాపాడారు. కాబట్టి మనందరూ కూడా ముందుగా అధికారులందరికీ కూడా పేరు పేరున మనం ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేయాలి. మరి ప్రభుత్వం అందించేటువంటి సహకారం ఏదైతే ఉందో అది మీరు అందుకోవాల్సిందిగా కూడా కోరుచు. ఈ ప్రకృతి వైపరీత్యాలకి రాజకీయాలతో సంబంధం లేదు. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారో, ఎవరు ప్రధానమంత్రి గారు ఉన్నారో సంబంధం లేదు. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నది అనేటువంటి విషయాలకి, సైక్లోన్లకి, ఫ్లడ్స్ కి, వరదలకి సంబంధం ఉండదు. కాబట్టి ఇటువంటి సందర్భంలో మనందరూ కూడా ప్రభుత్వాలు తీసుకునేటువంటి చర్యలకు సహకరించాలి. చాలా చోట్ల పునరావాస కేంద్రాలకు రావడానికి కొంతమంది అనుమానించారు. అయినప్పుడు కూడా అధికారులందరికీ కూడా నచ్చ చెప్పి పునరావాస కేంద్రాలకు తీసుకెళ్లారు. ఆ విధంగా లేకపోతే పెద్ద ఎత్తున చెట్లు పడిపోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మన్నాలు సంభవించేటువంటి అవకాశం ఉండేది. పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోయాయి. విద్యుత్ తీగలు కూడా చాలా చోట్ల తెగిపోయాయి. మన ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి గొట్టిపాటి రవి గారు విద్యుత్ శాఖ మంత్రిగా కూడా ఉండడం, ఆయన కూడా విద్యుత్ అధికారులని ఎప్పటికప్పుడు అలర్ట్ చేయడం ద్వారా మరి మనంతా కూడా ఇవాళ ఈ విధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరి ప్రభుత్వం అందించేటువంటి సహకారాన్ని మీ అందరూ అందుకోవాలి. ఈ విధంగా ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల కోసం ఆలోచించేటువంటి ప్రభుత్వాలని మనందరూ కూడా రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున మద్దతును ఇవ్వాల్సి ఉన్నటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్.